వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను ప్రభాత. ప్రైమ్9 విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మూవీస్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా, ఎంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నా హీరో మీదే అందరి ఫోకస్ ఉంటుంది. సో మూవీ డైరెక్టర్స్ ఆ లీడ్ రోల్ అయినటువంటి హీరోని నెగిటివ్ రోల్లో చూపించడం వల్ల అది స్టూడెంట్స్ కెరియర్ అండ్ స్టడీస్ మీద ఎంత ఇంపాక్ట్ అవుతుంది? జనరల్గానండి, ఓల్డెన్ డేస్లో మీరు సినిమాలు చూసినట్లయితే, పాత సినిమాలు చూసినట్లయితే హీరో క్యారెక్టర్స్ కొంచెం మంచిగా ఉంటాయి. ఎస్ సార్. అంత నెగిటివ్ పాత్రలు ఉండేవి కాదు. రాను రాను ఏమైందంటేనంటే ఈ హీరోస్ క్యారెక్టర్స్ని నెగిటివ్గా చూపించడం మొదలు పెడుతున్నారు. చూపించి లాస్ట్కి ఏదో ఆడు మంచోడు అయిపోయినట్టుగా చూపించేసి ఏదో సినిమాని శుభం కార్డు వేసేస్తారు. కానీ ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా నెగిటివ్ క్యారెక్టర్స్ చూపిస్తున్నారండి. దానికి కారణం ఏంటంటే జనాలు, అంటే మనం కూడా ఇమాజినేషన్ ఉన్నటువంటి పాత్రలను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. ఇప్పుడు రియలిస్టిక్గా మీతో నేను మాట్లాడాను, మేబీ మీకు నచ్చకపోవచ్చు. ఇమాజినరీగా ఏదో కౌరులు చెప్పాను అనుకోండి, మీకు నచ్చుతాను నేను. అంటే అలా ఇమాజినేషన్ అన్నది ఏదైతే ఉంటుందో, వాళ్ళు అంటే మనకి రియలిస్టిక్లో ఒక మనిషి 100 మందిని కొట్టలేడు కదా, కానీ కొట్టినట్టు చూపిస్తే చూస్తాం మనం. అది రియల్గా జరగదని తెలుసు మనకి. అట్లా ఇమాజినేషన్కి సంబంధించిన అలాంటి పాత్రలు క్రియేట్ చేసి ఎక్కువగా పాజిటివ్ పాత్రలు, ఇప్పుడు ఏదో దేవుడు భక్తుడు, లేకపోతే ఏదో శంకరాభరణం లాంటి సినిమాలు లాంటి సినిమాలు, లేకపోతే ఇంకొకటి ఏదో సినిమాలు లాంటివి తీస్తే ఇప్పుడున్నటువంటి జనాలు కానీ లేకపోతే యూత్ కానీ ఎక్కువగా దానికి కనెక్ట్ అవ్వట్లా. నెగిటివ్ పాత్రలకే ఉన్నటువంటి క్యారెక్టర్లకే కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో యూత్ అనేవాళ్ళు ఎక్కువగా అంత ఫోకస్డ్గా, అంత డిటర్మైన్డ్గా, అంత కెరియర్ పర్స్పెక్టివ్లో కెరియర్ని అచీవ్ చేసి అంత లేజినెస్ లేకుండా ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నా కూడా మీకు మ్యాక్సిమం 5 to 10% కూడా ఉండరు. మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్ద సీరియస్గా కూడా చదవడం, సీరియస్గా పట్టించుకోరు. లైఫ్ అంటేనే పెద్ద సీరియస్ ఉండదండి, వీళ్ళకి ఏమి పెద్ద సీరియస్గా చదివిదో లేకపోతే ఇంకోటి కూడా ఉండదు. వీళ్ళందరూ అలాంటి క్యారెక్టర్లను ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు మీరు మామూలుగా చూస్తే చాలామంది అమ్మాయిలు కూడా చాలామంది ఏమంటారు, అమ్మాయిలు ఉన్నాడు ఎవడో ఖాళీగా ఉన్నవాడో రోగ్గాడో, లేకపోతే ఇంకొకటి ఏదో అలాగే తిరిగేవాడు, 4 జోకులు వేస్తానో, లేకపోతే 4 సరదాగా మాట్లాడితేనో, లేకపోతే ఉన్నవాడు పడతా ఉంటారు వెళ్ళి అంటారు. చూడండి, ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే. దాని రీజన్ ఏంటంటే జనరల్గా యూత్ స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువగా అన్రియలిస్టిక్ థింగ్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారండి. ఇప్పుడు మీరు ప్రతి సినిమాలో హీరో, ఇప్పుడు ఈడియట్లో రవితేజ దగ్గర తీసుకోండి మీరు, లేకపోతే పూరి జగన్నాథ్ గారు తీసినటువంటి పోకిరిలో ఉన్నటువంటి మహేష్ బాబు గారిని తీసుకోండి, లేకపోతే యూ టేక్ ఇట్ ఈవెన్ మీకు నాగార్జున చేసినటువంటి హీరోస్లో ఉన్నటువంటి చాలా క్యారెక్టర్స్లో ఉన్నటువంటి, ఇప్పుడు డాన్ సినిమా కానీ ఇంకోటి కానీ చంపడం, విలను, లేకపోతే దొంగతనాలు చేయడం, లేకపోతే ఇంకోటి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పుష్ప 2 కూడా మీరు చూసుకోండి, వన్ కానీ తీసుకుంటే ఏమీ లేదంటే దొంగతనాలు చేయడం, లేకపోతేనేమో దాన్ని హీరోయిజం కింద చూపించడం. లేకపోతే మీకు ఏ సినిమా చూడండి, అంటే మీకు ఈవెన్ చిరంజీవి గారి సినిమాలు తీసుకున్నా, లేకపోతే బన్నీ సినిమాలు తీసుకున్నా, ఈవెన్ కొన్ని సినిమాలు ఈవెన్ అందరూ హీరోలు అండి, రామచరణ్ అనే కాదు, లేకపోతే వేరే హీరోస్ అనే కాదండి. ఇక్కడేమి స్పెసిఫిక్గా ఒకళ్ళు అన్నది నా ఉద్దేశం కాదండి. హిందీలో కూడా అంతేనండి. చాలా సినిమాలు మీరు చూసుకుంటే ఈవెన్ ఇంకో కొద్ది గొప్ప కొంచెం అట్లాంటి నెగిటివ్ రోల్స్ చేయనటువంటి వ్యక్తులు ఎవరైనా చూడాలంటే తక్కువ అండి. ఇప్పుడు అమెరికన్ గారు పెద్ద అంత ఎక్కువ చేయరు, నెగిటివ్ రోల్స్ ఎక్కువ చేయరు. మేబీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అంత నెగిటివ్ రోల్స్ ఎక్కువ మీరు చేయరు అబ్జర్వ్ చేసినట్లయితే. మెజారిటీ ఆఫ్ ది హీరోస్ అఫ్కోర్స్ డైరెక్టర్లు అలాంటి డైరెక్టర్లు వస్తారు, లేదా కథలు అలాంటివి పట్టుకొస్తారు, అది వేరే విషయం. ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చూపించి, హీరోయిజాన్ని చూపించి, చంపితేనో, దొంగతనాలు చేస్తేనో, అబద్ధాలు చెప్తేనో, మోసం చేస్తేనో, రోడ్డు మీద ఖాళీగా వెళ్ళి బాగా రిచ్ అమ్మాయిని పట్టుకుని ఏదో పెళ్లి చేసుకుంటేనో, ఇట్లాంటి రకాలైనటువంటి క్యారెక్టర్ని ఎప్పుడైతే మీకు ఈ యొక్క కథలు రాసే వాళ్ళు ఎప్పుడైతే మీకు తయారు చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చారో, ఈ ఇంపాక్ట్ సొసైటీ మీద పడుతుందా అని అడిగితే యూత్ మీద పడుతుందనే చెప్పాలండి. ఎందుకంటేనంటే మనిషి ఇప్పుడు నేర్చుకునేది అయితే తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాలి, లేదు అంటే ఏదన్నా ఫ్రెండ్స్ లేకపోతే వేరే ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, లేదంటే సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీలో ఉన్నటువంటి మిగతా మనుషుల దగ్గర నుంచి కానీ నేర్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఇది పక్కకి వెళ్ళిపోయి సోషల్ మీడియాలోంచి, సినిమాల్లోంచి, యూట్యూబ్లోంచి, గూగుల్లోంచి నేర్చుకునే జనరేషన్లోకి వచ్చాం. అవును. సో పిల్లలు కూడా సినిమాల వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రియల్గా లైఫ్ కూడా అలానే ఉంటుందని చెప్పి రియలిస్టిక్గా కూడా వాళ్ళు హీరోలానే ఫాలో అవుతున్నారు. అంటే ఇది రియలిస్టిక్ కాదు. ఇప్పుడు గ్యాంబ్లింగ్ ఆడతాడండి ఒక హీరో, లేకపోతే ఏదో జోదం ఆడతాడంటే,
లేకపోతే తల్లిదండ్రులను వదిలేస్తాడు, లేకపోతేనేమో మందు కొడతాడు, లిక్కర్ కొడతాడు, సిగరెట్ కాలుస్తాడు, లేకపోతే సేమ్ హీరో దొంగతనాలు చేయడం, మర్డర్ చేయడం. సరే దానికి రీజన్ చూపిస్తారు, ఏదో ఒక రీజన్ చూపిస్తారు కాబట్టి సినిమాలో డైరెక్టర్ ఏదో చూపిస్తాడు, ఇటు మంచోడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎమోషనల్లీ టచ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీని చూపించి. ఇలాంటివి ఏవైతే మీకు క్యారెక్టర్స్ని బిల్డ్ చేశారో, మేమందరం ఎంటర్టైన్మెంటే చేస్తున్నాం కదా, మేము ఇమాజినేషన్ కదా మేము చేసేది, మీరు చెప్పినట్టుగా ఇది కథే కదా, దీనివల్ల సొసైటీకి అన్యాయం ఏం జరుగుతుంది అన్నదే ఒక వాదన. కానీ తప్పండి అది. చిన్న వయసులో ఉన్న స్టూడెంటు ఇంత మెచ్యూరిటీ ఉండదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు వచ్చి నాకు మెచ్యూరిటీ ఎక్కువైందని చెప్పి 100 మాట్లాడాడు అనుకోండి, మేబీ ఎవడో నాలాంటి ఏజోడో లేకపోతేనేమో కొంచెం మెచ్యూరిటీ ఉన్నప్పుడు, మీకు మెచ్యూరిటీ మీలాంటి వ్యక్తులు, మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అర్థం చేసుకోగలరు తప్పు రైట్ అని. స్కూల్ వాళ్ళు లేదా కాలేజీ స్టూడెంట్స్కి ఏం తెలుస్తుందంటే ఇది సొసైటీయే కదా అని చెప్పి మీరు ఫారెన్ వీడియోస్ని పట్టుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టి గవర్నమెంట్ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పెడితే ఈ ఎఫెక్ట్ స్టూడెంట్స్ మీద ఎక్కువ పడుతుంది. అంతే కదండి పడేది. వాళ్ళు ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నది ఆలోచించుకుని అంత శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళ టార్గెటే వాళ్ళు. దీస్ ఆర్ కాల్డ్ బిజినెస్. అంటే మీకు సోషల్ మీడియా, ఫారెన్ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, వీళ్ళకి కావాల్సిన డబ్బులు, వేరే టార్గెట్స్ ఏముండవు. దీన్ని ఈ క్యారెక్టర్ని ఈ విధంగా చూపిస్తే మనకు డబ్బులు వస్తాయి అంటే చూపించేస్తాడు. ఎతికలుగా డైరెక్షన్ చేసి కథలు జాగ్రత్తగా రాసి వ్యక్తులు చాలా తక్కువ అండి, చాలా అంటే చాలా తక్కువ. ప్రాబ్లీ చూడండి, ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలు చూసినట్లయితే మరీ అంత నెగిటివ్ షేడ్ చూపించాడు, ఏదైనా ఒకటి 2 చోట్ల తప్ప, 2-3 సినిమాల్లో తప్ప, కొంచెం ఫ్యామిలీ వాల్యూస్తో తీస్తూ ఉంటాడు. పాత సినిమాల్లో జంజాల గారు కానివ్వండి, లేకపోతే కొంతమంది వ్యక్తులు బాగానే తీస్తారండి. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో క్యారెక్టర్ని పూర్తిగా నెగిటివ్. ఇప్పుడు శంకర్ గారు ఉన్నారనుకోండి, ఎప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చూపించాడు ఆయన. చూడండి, ఎక్కువ సొసైటీకి పనికొచ్చే సినిమాలు తీస్తూ ఉంటాడండి. ఇప్పుడు రోబో 1 కానీ, రోబో 2 కానీ, లేకపోతే మీరు జెంటిల్మెన్ కానీ, కొంత హింస అనేది ఉండాలండి. దీన్ని కొంతమంది ఏకీపించవచ్చు. అంటే నేనేమంటానంటేనంటే ఇప్పుడు వచ్చే సినిమాలు మరీ ఘోరంగా, పర్టికులర్గా రామ్ గోపాల్ వర్మ గారిది, పూరి జగన్నాథ్ గారి సినిమాలు కానీ, వీళ్ళు చూడండి, ఇప్పుడు జెంటిల్మెన్ ఉందనుకోండి, బిజినెస్ మ్యాన్ ఉందనుకోండి, మహేష్ బాబు మొత్తం దేశానంతా దోచేయాలి. దాని రీజన్ ఉండొచ్చు, వాళ్ళ నాన్న మీద కోపం ఉంది, చేశాడు అని తీసుకోవాలి. ఇట్స్ డిఫరెన్స్. అంటే ఒక మనిషి యొక్క కక్షని సినిమా కింద చూపించి దాన్ని పాజిటివ్ యాంగిల్లో చూపిస్తున్నారు. ఇప్పుడు సినిమా హీరోని కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ ఈడియట్ మూవీ కానీ, అర్జున్ రెడ్డి కానీ, అలా కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్లో పెట్టి కొంచెం నెగిటివ్గా తీయడం వల్ల దానివల్ల స్టూడెంట్స్ బాగా ఎఫెక్ట్ ఉంటుందండి. అర్జున్ రెడ్డి సినిమా వల్ల చాలా స్పాయిల్ అయిందండి సొసైటీ. అవ్వలేదని చెప్తారండి 100 మంది 100 రకాలుగా వాదన చేస్తారు. ఇదేంటంటే సెన్సార్ బోర్డు ఎందుకు ఇచ్చాడు, సినిమా మంచిది కదని మీకు తెలియదా, నేను ఎవడ చూడమన్నాడు సినిమా, నేను ఏమైనా చూడమని చెప్పానా, ఇట్లాంటి జస్టిఫికేషన్స్ 100 చేయండి. బట్ జనరల్గా మీకు చేతిలో మొబైల్ ఉంటుంది, టీవీ ఉంటుంది, బయట సినిమా హాల్ ఉంది, వెళ్ళి ఫ్యామిలీలతో చూసేటట్టు ఉన్నాయా సినిమాలు? మరి దీనికి బాధ్యత మూవీ ఇండస్ట్రీ. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం ఏమంటే ఎవడో కథ రాసి వచ్చాడు, ఎవడో డైరెక్షన్ చేశాడు, ఎవడో నిర్మాత డబ్బులు పెట్టాడు, నన్ను యాక్ట్ చేశాను, నేను యాక్టర్ మాత్రమే, నేను అంతకుమించి నా రోల్ ఏమీ లేదు అని మరి చెప్పడంలో వాళ్ళకి సొసైటీ మీద బాధ్యత ఉందా అంటే మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను ప్రేక్షకులకు వదిలేస్తున్నా. యాడ్ చేస్తారండి, థమ్స్అప్ తాగమని చెప్తాడు ఒక హీరో వచ్చి, ఇన్ఫ్యాక్ట్ ఆ హీరో తాగడం. అమితాబ్ బచ్చన్ గారు వచ్చి విస్కీకి ఇస్తాడు యాడ్, చూడండి కావాలంటే, మందు తాగమని చెప్తాడు ఆయన. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కాదు, షారుఖ్ ఖాన్ కానీ, లేకపోతేనేమో అజయ్ దేవగన్ కానీ, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గుట్కా మసాలా అంటారు చూసారా, గుట్కా 2 చేతులతో పెట్టి చూపించి 2 రూపీస్ అనమాట, అది చూపించి ఒక యాడ్ చేస్తారంటే. సిగరెట్ తాగండి అని చెప్పి ఒక హీరో వస్తాడంటే, ఇంకొక హీరోయిన్ లేదా ఇంకొకళ్ళు వచ్చి పలానా కాలేజీలో జాయిన్ అవ్వండి అని చెప్తాడండి. షారుఖ్ ఖాన్ గారు వచ్చి బైజూలో జాయిన్ అవ్వండి, మీ భవిష్యత్తు బాగుంటుందంటే, ఆయన ఏదో బయోలజీలో చదివినట్టు, ఆ ఫ్యాకల్టీ గురించి అవగాహన ఉన్నట్టు. ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వదని మీరు అన్నారు అనుకోండి, ఒకవేళ మరి కోర్టులు ఇచ్చి చార్జ్ చేద్దని చెప్పిస్తున్నారా? ఇప్పుడు కొంతమంది వాదన ఏంటంటే, సార్ వాడేదో యాడ్ ఇచ్చేది మాత్రం మీరు కొనాలని రూల్ ఏమైనా ఉందా, ఇన్ఫ్లుయెన్స్ ఏమవుతుందని మీరు అనొచ్చు. నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు అనుకుంటే 10 కోట్లు ఇచ్చి వాడిని ఎందుకు పట్టుకొచ్చారు? రామ్ చరణ్ ఎందుకు పట్టుకొచ్చారు, బన్నీ ఎందుకు పట్టుకొచ్చారు, చిరంజీవి గారిని ఎందుకు ఎవరు అంటే నేను చెప్పేది ఒకళ్ళని కాదంటే,
మహేష్ బాబా లేకపోతే ఇంకొక హీరోనా, నేను నా ఉద్దేశం ఒక హీరోనని కాదంటే, నాకేమి వాళ్ళు ఎవరితోనో పరిచయాల్లో నాకు తెలియదు కూడా వాళ్ళు ఎవరు, మామూలుగా యాజ్ ఎ సినిమా హీరోగా తెలుసు అంతే నాకు. అందరూ చేస్తున్నారు ఎక్సెప్ట్ ఏదో 2-3 తప్ప. నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోతే మరి వాళ్ళకి 10 కోట్లు ఎందుకు ఇచ్చినట్టు? షారూఖ్ ఖాన్కి డబ్బులు ఇచ్చే కదండి, బైజు యాడ్ ఇచ్చాడండి, షేర్ కొనుక్కున్నాడు కదా అతను. మరి ఎందుకు ఇవ్వాలి అతను? అతను ఏమైనా చదివాడా, లేదా ర్యాంక్ తెచ్చుకున్నాడా, లేదా మాస్టర్ల గురించి అవగాహన ఉందా? డబ్బులు ఇస్తే మైక్ పట్టుకుని చెప్పేస్తారా? మరి సొసైటీలో ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి వల్గర్ సినిమాలు వాళ్ళ తీస్తారు. మా సినిమా మేము తీస్తే మీరు చూడాలా, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అవుతారు, ఓన్లీ 3 గంటల ఎంటర్టైన్మెంటే కదా, 3 గంటల్లో మీరు మారిపోతారా నిజంగాను? సొసైటీ అంతా సినిమాల వల్ల మారిపోతుందా? మీరు నిజంగా దానివల్ల చెడిపోతున్నారా అన్న క్వశ్చన్ వేస్తూనే, ఆ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, అది నిజమైతే యాడ్లకు కోట్ల రూపాయలు ఇచ్చి మీరు ఎందుకు చెప్తున్నారు? మరి యాడ్ల ఏజెన్సీలు అమాయకులు కాదు కదా, మరి ఆ యాడ్లు కూడా సేమ్ ప్రేక్షకుడే చూస్తున్నాడు కదా, మరి దానికి డబ్బులు ఇచ్చి మీ జాతి చూపిస్తున్నట్టు థమ్సప్ తాకమని. ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఒప్పుకున్నట్టే కదండి, లేకపోతే డబ్బులు ఇవ్వడు కదండి. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు నేను వచ్చి ఒక యాడ్ ఇచ్చాను అనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ ఉందనే నాకు డబ్బులు ఇస్తాడేమో, లేకపోతే ఇవ్వడు కదా. ఇప్పుడు నేను ఉన్నాను, ఎన్నో ఎపిసోడ్స్ చేస్తానంటే అన్ని నాన్ కమర్షియల్ ప్రోగ్రామ్స్ మన అన్నీ కూడా ఇండియాలోనే. ఇట్స్ నాట్ వన్ ఆఫ్ ది ఇట్ ఈస్ ద ఓన్లీ నాన్ కమర్షియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇన్ ది ఎంటైర్ ఇండియా, నాట్ ఇన్ ద ఈవెన్ తెలుగు స్టేట్స్. ఏ ప్రోగ్రామ్ చూసుకుని వెనకాల ఒక యాడ్ ఉంటుంది. ఒక కాలేజీ గురించి ప్రమోట్ చేస్తారా? జస్ట్ మీ కాలేజీ గురించి ప్రమోట్ చేస్తాను సార్, 1 crore ఇస్తామన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి నాకు. జస్ట్ మీ ప్రోగ్రామ్ వెనకాల పెడితే చాలు సార్, 1 crore ఇస్తాను వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఏ కాలేజీ చూడండి సరే మినిమం 1 crore ఇస్తాడు. కాలేజీ పేరు వెనకాల పెట్టి ఈ కాలేజీకి వెళ్ళండి అని నేను చెప్తే, ఒక చెత్త కాలేజీ పేరు చెప్పలేదే, వాల్యూస్ ఉండాలి కదా. ఇది ఇన్ఫ్లుయెన్స్ స్టూడెంట్స్ మీద పడట్లేదని రకరకాలుగా వాదిస్తున్నారు చాలామంది. అది ఒక వయసు వచ్చిన పెద్దోడికి ఇన్ఫ్లుయెన్స్ ఉండకపోవచ్చు, కానీ చిన్నపిల్లలకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధానంలో 2 కేటగిరీలు చేస్తున్నాను నేను. ఒకటి మెచ్యూర్డ్ అండ్ అడల్ట్ పీపుల్, ఎనదర్ చిన్నపిల్లలు. వీళ్ళ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అని అన్నాడు అనుకోండి రామ్ గోపాల్ వర్మ, పెద్దోళ్ళు ఏమి ఎఫెక్ట్ అవ్వరు, వాడికి ఏం కావాలో చేసుకుంటే అది వేరే విషయం. అందువల్ల ఏంటంటే మీరు టార్గెట్ గ్రూప్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింటే కదా. పెద్దవాళ్ళు తొందరగా మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి మీకు అవరు, చిన్నపిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, యూత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఓట్లు కావాలి కాబట్టి, భయంకరమైనటువంటి సినిమాలు, ఒక్కొక్కడు భయంకరంగా చంపడం, క్రైము, కంప్లీట్ నెగిటివ్ క్యారెక్టర్. ఇంకా కాలేజెస్లోనే నెగిటివ్ సీన్స్, ఒకరినొకరు కొట్టుకోవడం కానీ, ర్యాగింగ్ చేయడం కానీ, కిడ్నాపులు చేయడం కానీ, రేపులు చేయడం చేసుకోవడం. ఇవన్నీ మనం ఎన్ని సూసైడ్ కేసెస్ చూస్తున్నాం కాలేజెస్లో, హాస్టల్స్లో సూసైడ్ చేసి, ఇవన్నీ సినిమాల్లో చూపిస్తూ చాలామంది పిల్లలు ఇన్ఫ్లుయెన్స్. అదేనండి, అదన్నీ అదొక మెసేజ్ పరంగా చూపించి హీరోలు కొంతమంది ఉన్నారో చెప్తున్నారు, కానీ అందరూ అలా చేయట్లే. అంటే ఈ డైరెక్టర్లో కథలు రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాడికి డబ్బులు కావాలండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పని లేదు వాడికి, అంతే కదండి. జరిగిందే మేము చూపిస్తున్నాం కదా అని అంటారు కొంతమంది. నేను దానికి నేనేమంటానంటే, ఎక్కడో జరిగిన విషయం మీకు నాకు తెలియదు కదా, ప్రశాంతంగా ఉన్నాం కదా, తెలిసిందే కదా నేను చూపిస్తున్నానంటే, తెలిసింది నువ్వు 10 మందికి చెప్పేలా తెలిసేలా చెప్పడం ఎందుకు? ఇప్పుడు మీరు తప్పు చేశారంటే, తప్పు చేశారు కదా అని 100 మందికి చెప్పుకోం కదా, చెప్పకూడదు కదా. అంటే ఇది జరిగిందే కదా, జరుగుతున్నదే కదా, జరగబోయేదే కదా, చూపిస్తే తప్పు ఏంటి అనేది ఒక వాదన. అసలు చూపించడం ద్వారానే నీకు అన్నెసరీగా నువ్వు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూనే ఉంటాను నేను, అది అక్కడతో క్లోజ్ అయిపోతుంది కదంటే, అంతే కదా. చూపించకపోతే అసలు గొడవ లేదు పని కదా. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటేనంటే, జరిగిందాన్ని చూపించడం కూడా తప్పే అంటాను నేను. ఇప్పుడు కొన్ని క్రైమ్స్ జరిగినప్పుడు లీగల్ ప్రొసీజర్స్ ఏంటంటేనంటే, ఆ క్రైమ్ గురించి న్యూస్లో పేర్లు కూడా చెప్పకూడదు అంటారు. అంటే క్రైమ్ జరిగింది న్యూస్ కవర్ చేయాలి, బట్ సర్టెన్ లిమిటే ఉంటుంది కదా దానికి కూడా, వాళ్ళు మనలాంటి మనుషులే కదా. అందువల్ల ఏంటంటే ఈ సినిమా అంటే విలన్ను చూపించడం వేరండి. విలన్ అంటే విలనే కాబట్టి వాడు తప్పు, వాడు ఎదవ కిందో, దొంగోడి కిందో, లేకపోతే మర్డర్ చేసేవాడి కిందో, రేపిస్ట్ కిందో చూపించడం తప్పులే. సినిమా హీరోని చూపిస్తున్నారు, అది తప్పు. మీరు విలన్నో లేదా సైడ్ క్యారెక్టర్నో చూపించవచ్చు, లేదా చేయొచ్చు. హీరోను కూడా మీరు దిగజార్చి ఆ ఎమోషన్ బిల్డ్ అవ్వడం గురించి 1000 మందిని 1,00,000 మందిని చంపడం, ఇట్లాంటివి చూపించడం వల్ల సినిమాయే కదా అని మీరు అనుకుంటే, అదే హీరోయిజం అనుకుని చెప్పి అంత. ఇప్పుడు వీడియో గేమ్లు ఆడతామో, లేకపోతే ఇంకోటి హీరోయిజం అనుకుని బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోయి దెబ్బలాట్లు పెట్టుకుని మర్డర్లు చేసిన వాళ్ళు, యూట్యూబ్లో చూసి మర్డర్లు నేర్చుకున్న వాళ్ళు, సినిమాలు చూసి మర్డర్లు చేసిన వాళ్ళు, క్రైమ్ చేసిన వాళ్ళు 100,000 మందిలో కేసులు ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దు మనం. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారని అడిగితే ఇన్వెస్టిగేషన్లో, సార్ పలానా సినిమాలో నీ సీన్ చూసి నేను క్రైమ్ చేశాను అన్నవాళ్ళు ఎంతమంది లేరు?
అంతకుముందు క్రైమ్ ఎలా చేయాలో తెలియదు అడికి, మీరు క్లూ ఇస్తున్నారు అడికి. ఇంతకుముందు జరిగిందా కదా అని ఏడు అంటాడు. నువ్వు జరిగిందనే వాడికి చెప్పడం ఎందుకు? నువ్వు మంచిని చెప్పు 10 మందికి, చెడ్డని చెప్పడం వలసిన అవసరం ఏముంది? అది దాన్ని కూడా నేను చెప్తానంటే నెగిటివే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది మన సొసైటీలో. మీరు 5 ఏళ్ళ నుంచి మంచి పనులు చేయండి, ఏదైనా చిన్న పని ఏదైనా చేశారనుకోండి, మిమ్మల్ని బతకనిస్తానుకుంటారు సొసైటీ. లేదు. ఇప్పుడు సతీష్ గారు 20 ఏళ్ళ నుంచి మంచిగా ఉన్న బాగానే ఉన్నాడు, నేను ఎక్కడో ఏ బార్లోనో లేకపోతే ఏదో ఎక్కడో కనపడ్డాను, లేకపోతే ఏదో చేస్తా కనపడ్డాను అనుకోండి, ఇంకంతే బతకనెవరు. అంటే 10 ఏళ్ళు చేసిన మంచిని స్ప్రెడ్ చేయరు జనం. ఏదో ఒకటి కనపడింది అనుకోండి, దాన్ని చేస్తాం మనం. అది చేయడం వల్ల అది ఇండైరెక్ట్గా ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ సొసైటీలో పీపుల్ మీద పడుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సినిమా హీరోలు, డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళకి 100 రకాల లాజిక్లు వాళ్ళు చెప్తారండి. బట్ డెఫినెట్గా గవర్నమెంట్స్ కూడా కొంచెం ముందుకు వచ్చి మరి బాగా వైల్డ్ లేకపోతేనేమో చాలా క్రైమ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి సినిమాలు తీయడం, ఇది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా క్వశ్చనే కదా. అవతలోడు విలన్ కూడా ఎదవే కాబట్టి నేను కూడా అలాగ నెగిటివ్ క్యారెక్టర్ అయితేనే నేను దాన్ని జస్టిఫై చేయగలను అని అంటే మరి చాలా సినిమాలు, మంచి మంచి సినిమాలు ఎన్టీ రామారావు గారి టైంలో కానీ, నాగేశ్వరరావు గారి టైంలో కానీ, చిరంజీవి గారు కానీ, కృష్ణ కానీ, శోభన్ బాబు గారు కానీ, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కూడా చాలా మంచి ఫ్యామిలీతో చూసి మంచి ఫ్యామిలీ వాల్యూస్తో ఉన్నవి మంచి సినిమాలు ఇప్పుడు కూడా వస్తున్నాయి. బట్ రాను ఈ హీరోస్ని డిఫరెంట్గా చూపించి కాన్సెప్ట్ ఎక్కువైపోయిందండి. దానికి మరి పునాది వేసింది వర్మ గారా, మరి పూరి జగన్నాథ్ గారా, మరి ఏ డైరెక్టర్లు ఏ కథలు రాస్తున్నారు ఎవరు ఏంటి అన్నదే మరి పబ్లిక్కి తెలియని ఏం కాదు, ఈ సినిమాలన్నీ చూస్తున్న వాళ్ళకి తెలియని ఏం కాదు. దీనివల్ల మన ఇంట్లో ఉన్న పిల్లలే ఎఫెక్ట్ అవుతున్నారనే విషయాన్ని మనం మర్చిపోవద్దండి. మేబీ చూసినప్పుడు ఆనందపడవచ్చు, మీరే మంచి ఎమోషన్ వచ్చింది, మంచి థ్రిల్ వచ్చింది, బాగుందని మీకు అనిపించవచ్చు. బట్ అదే మీ ఇంట్లో ఉన్న 10 ఏళ్ళ వయసుడు కూడా సినిమా చూస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అందులో ఉన్న సీన్స్ వల్గర్గా ఎలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ అన్ని పనులు చేస్తారండి, పబ్లిక్కి చేయకూడదు కదా. అంతే కదండి, మీ లైఫ్ మీకు ఉంటుంది, నా లైఫ్ ఉంటుంది. చేసి ఎలాగా చేసి పనే కదండి పబ్లిక్ ఎట్లా చేస్తాం, కొంత బౌండరీస్ అనేది ఉంటుంది కదా. సో అందువల్ల ఏంటంటేనండి ఈ సినిమాలు అన్నది ఏదైతే ఉందో ఇది జనరల్గా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్ మీద. దీనికి తగ్గట్టుగా వెబ్ సిరీస్ ఒకటి ఇంకా వరస్ట్గా తయారైనాయి. అసలు మరి మీకు ఐడియా ఉందో నాకు తెలియదు కానీ వెబ్ సిరీస్లు జనాలకు చెప్తూ ఉంటారు, చాలా వరస్ట్ వెబ్ సిరీస్ అండి. అసలు పబ్లిక్గానే పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. సినిమా వాడిని అడిగితే నేను ఇంకా బెటరు, సోషల్ మీడియాలో ఇంకా వరస్ట్గా పెడుతున్నారు కదా, నువ్వు ఆడి తిట్టాలి కదా అంటారు. సోషల్ మీడియాలో అడిగితే ఇంతకంటే దరిద్రంగా వెబ్ సిరీస్లోనే ఉన్నాయి కదా అంటాడు. వాడిని అడిగితే పోర్న్ వీడియోస్ డైరెక్ట్ పెడుతున్నారు, ఏమవుతుందని నేను పెడితే నా తప్పు ఏంటని ఆడు అంటాడు. ఈయన అడిగితే నేను ఏమైనా చూడమని చెప్పానా, నెక్స్ట్ నువ్వు చూడతామా అని నేను ఏమైనా చూడమని చెప్పానా అంటాడు. చూస్తే సైకిల్ మీరు ఎవరిని అడిగితే ఇంకొకటి అంటా ఉంటాడు. బట్ ఈ సైకిల్కి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలంటే ఎవడో 10 రూపాయల డబ్బుల గురించి సోషల్ మీడియాలో యూట్యూబ్లో వీడియో పెట్టాడంటే అటు బతుకుదేరు గురించి ఏదో పెట్టుంటాడు. రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి హీరోస్ కూడా అలాంటి పనులు చేయడం అనేది ఏదైతే ఉందో. సో ఇలాంటి స్టోరీస్ ఎంచుకునే హీరోస్కి కానీ దానికి మెయిన్ కర్త అయినటువంటి మూవీ డైరెక్టర్స్కి కానీ మీరు ఏం చెప్తారు? అంటే సొసైటీకి ఏదో ఒక రకమైనటువంటి ఒక మంచి మెసేజ్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి చెడ్డగా మెసేజ్ని పాస్ ఆన్ చేయడం వల్ల 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద సివియర్గా ఎఫెక్ట్ పడి ఆ హీరోయిజం కాలేజీల్లో చూపించడం కానీ, అమ్మాయిలతో ఉండడం కానీ, రిలేషన్షిప్స్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే బ్రేకప్ చేయడం కానీ, లేకపోతే క్రైమ్ ఎలా చేయాలో నేర్చుకోవడం కానీ, ఇది ప్రతి కాలేజీలో కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుందన్న విషయాన్ని హార్ట్ఫుల్గా మీరు అర్థం చేసుకోవాలి. లేదు అని మీరు జస్టిఫై చేయొచ్చు, లాజికల్గా జస్టిఫై చేయొచ్చు, అది మీ తెలుగుతో చేస్తున్నారు కదండి. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాను అనుకోండి, ఇది తప్పని కూడా ప్రూవ్ చేయగలడు ఎలాంటి డైరెక్టర్ అయినా. మేబీ అతను లాజికల్గా బ్రెయిన్ అప్లై చేసి జనాలు కన్విన్స్ చేస్తున్నాడు, కానీ తప్పు అన్నది విషయం మర్చిపోవద్దు. అందుకే మీరు ఏదైనా అడిగారు అనుకోండి, పోయి రాఘవరావుని తప్పు కాదని ప్రూవ్ చేసేస్తాడు. అది తప్పు కాదని ప్రూవ్ చేస్తే తప్పు కాదని కాదు, అతను తెలివితో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకున్న ఇంటెలిజెన్స్తో ఏదైనా ఒక విషయం మీరు స్టేట్మెంట్ ఇస్తే దాన్ని రాంగ్ అనుకోండి, నేను కూడా ప్రూవ్ చేయగలను. బట్ డజంట్ మీన్ దట్ అదేమి రాంగ్ అయిపోదు. నా తెలుగుతో మీరు వీక్గా ఉన్నారండి, నేను తెలుగుగా ఉన్నానండి, నేను ఆర్గ్యుమెంట్ చేసి నేను గెలిచాను, డజంట్ మీన్ దట్ అది కరెక్ట్ అని కాదు కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి డిబేట్స్లో కానీ ఇంకోటి కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగుతో జస్టిఫై చేస్తున్నారు, ఏది తప్పని వాళ్ళు లాజికల్గా చెప్తున్నారు.
బట్ అది ఎంతవరకు నిజంగా ఎఫెక్ట్ పడుతుంది అనేది తల్లిదండ్రులుగా చాలామందికి తెలుసుది. పిల్లలు ఎంతవరకు ఎఫెక్ట్ పడుతున్నారు అనేది సీరియల్స్ చూడడం కానీ, సోషల్ మీడియా కానీ, సినిమాలు కానీ, డైరెక్టర్స్ కానీ, కథలు రాసేవాళ్ళు కానీ, ఎంత భయంకరమైనటువంటి క్రైమ్ స్టోరీస్ కానీ, లేకపోతే విలన్ క్యారెక్టర్స్ చూపించడం కానీ, లేకపోతేనేమో మరి అంటే అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ నెగిటివ్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి వీళ్ళు రీసెంట్గా ఉన్న సినిమాలు అన్నీనండి. ఇప్పుడు ఒక సినిమా నేనేమి ఇది మంచిదా లేకపోతే ఇది కాదని నేను చెప్పడం లే. యూ టేక్ ఇట్ ఎనీ మూవీ, దానికి రీజన్ ఉందండి. చిన్నప్పుడు వాడు బాధించబడ్డాడు, అందు గురించి రెబల్ అయిపోయాడు, అందు గురించి జనాలను చంపేశాడు, తర్వాత ఇటు మంచోడు అయిపోయాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఒక మనిషి గురించి 100 మంది చంపేస్తాడా? ఇప్పుడు RRR సినిమా ఉందండి. ఆ సినిమా మొత్తం కథ అంతా మీరు చూస్తే ఏముంది తెలుసు అందులో, ఒక చిన్నపిల్ల ప్రాణం కాపాడడానికి ఉన్న సినిమానా? అంతే కదండి, మీరు చూసింటారు కదా, రాజమౌళి గారి సినిమా చూశారు కదా. ఒక చిన్నపిల్ల ప్రాణం కాపాడడం గురించి వెళ్తాడు జూనియర్ ఎన్టీఆర్. బట్ ఆ ప్రయత్నంలో ఆ చిన్నపిల్లల్ని కాపాడడానికి 1000 మందిని చంపేశాడు కదా. అంటే 1000 మంది ప్రాణాలు కదా అవి కూడా. అంటే చిన్నపిల్ల ప్రాణం ముఖ్యం, 1000 మంది ప్రాణాలు చచ్చిపోయిన పర్లేదా? 1000 మందిని చంపాడు, మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే. అంతే కదండి, ఒక చిన్న పిల్ల ప్రాణం గురించే కదండి సినిమా మొత్తం. ఏముంది అందులో అసలు? ఈ రకమైనటువంటి తీసుకోవడం వల్ల ఎమోషన్ బిల్డ్ అవుతే అవ్వచ్చు, బట్ క్రైమ్ నెగిటివ్ షేడ్స్ని తీయడం అన్నది ఏదైతే ఉంటుందో ఇది డెఫినెట్గా మంచిది కాదంటే అది ఆలోచన. ఇప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారనుకోండి, కొంచెం మంచి వాల్యూస్తో చేస్తాడని మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే కొంత క్రైమ్ ఉంటుంది, ఆయన చేసిన కూడా క్రైమ్ స్టోరీస్ ఉన్నాయి కానీ లేవని నేను చెప్పను, కానీ కొన్ని ఫ్యామిలీ వాల్యూస్ సినిమాలు కొన్ని తీసాడు. అన్నీ తీయలేకపోవచ్చు పాపం, డైరెక్టర్లు ఉంటారు కాబట్టి. బట్ కొంతమంది హీరో ఉన్నారనుకోండి, వాళ్ళు గమ్ముని చేయరు. అంత ఎక్స్ట్రీమ్ ఉన్నవి తక్కువ అండి మీరు చూసినట్లయితే. మేబీ అన్నీ మానలేం కానీ వీలైనంత వరకు ఇవి తగ్గిస్తే ఇండైరెక్ట్గా సోషల్ మీడియా లేదా వేరే వాటిలో కూడా కొంత తగ్గుదల వస్తుంది. కాబట్టి కొంచెం ట్రెడిషనల్ అంటే ఫ్యామిలీ వాల్యూస్కి సంబంధించిన సినిమాలు, సరే సినిమాలు హిట్ అవ్వ లాస్ వస్తాయి, ఈ సినిమాలు ఎవరు చూస్తాడు మీరు చూస్తారా అని అంటారు మళ్ళీ. సరే అవి కూడా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, మంచి మంచి వాల్యూస్ ఉన్న సినిమాలు ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి కదంటే ఫ్యామిలీస్తో. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాలు ఉన్నాయని కూడా మ్యాక్సిమం ఎక్సెప్ట్ ఒక 60-70% సినిమాలు అలాగ ఉంటాయి, ఫ్యామిలీస్ చూసేటట్టుగా ఉంటాయి, చూస్తారు చక్కగా. ఇది వేరే ఉంటాయి. సరే ఆయన మంచి మరి ఆ హీరో గొప్పడో లేకపోతే ఈ డైరెక్టర్ని గొప్పడో ఈ డైరెక్టర్ని తిడుతున్నారని చెప్పి నేను అనొద్దు కానీ, బట్ నాకు అన్నీ ఎగ్జాక్ట్గా గుర్తుండవు, బట్ ఇన్ జనరల్గా చెప్తున్నాను, జస్ట్ నాకు వచ్చినటువంటి విధాలు. ఇది కొంత క్రైమ్ని తగ్గిస్తూ సినిమాలు తీస్తేనే వాళ్ళ సినిమాలోనే హీరోస్ అండి, బయటకు వచ్చిన తర్వాత ఏమి ఉండదు, రియాలిటీలో ఏదే ఉండదండి. దాన్ని చూసి వీళ్ళందరూ వెనకాల ఫ్యాన్స్ అని చెప్పి వెళ్ళటం. ఇప్పుడు చూడండి, మన చనిపోయారు చూడండి, ఎవరు థియేటర్కి వెళ్ళారు పుష్పాలు, ఇట్లాంటివి జరుగుతున్నాయండి. వాళ్ళేదో హీరోల కింద ఆరాధ్య దేవుడి కింద పూజించడం, వాడు నెగిటివ్ రోల్ చేయడం, వాడిని గొప్పడు అనటం, వాడు డబ్బులు సంపాదించుకుంటాడు, వీళ్ళందరూ చచ్చిపోవడం లేకపోతే లైన్లో నుంచోవడం ఇవన్నీ చేయడం, ఇదంతా మరి యూతే కదా. మరి యూతే కదండి వాళ్ళందరూ. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళేది యూతే కదా, చచ్చిపోయేది ఆడలే కదా, పోస్టర్ అంటించేది ఆడే కదా. మరి చదువుకునే వయసులో ఇలా వెళ్తున్నారు అన్న బాధతో నేను ఈ వీడియోని చేయదలుచుకున్నాను. ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే 400 రూపాయల టికెట్ని 4,500 పెట్టి కొనుక్కొని బెనిఫిట్ షోకి వెళ్తున్నారు. అంతే కదా. మరి దాన్ని అసలు నాకేం తెలియదు, నేను అమాయకుడిని అంటే అలాగా డైరెక్టర్ హీరో మేబీ నువ్వు లాజికల్గా మాట్లాడితే అది రైట్ అయిపోద్ది కాదు కదా. సో డెఫినెట్గా ఇవి ప్రజలు అర్థం చేసుకోవాలి, అలాగే సినిమా డైరెక్టర్లు కానీ హీరోస్ కానీ కొంచెం అర్థం చేసుకుని కొంత ఏదైనా తగ్గిస్తే, మొత్తం తగ్గడం అనేది ఇంపాసిబుల్ అనుకోండి మన సొసైటీలో, కొంత తగ్గిస్తే కొంత ఇన్ఫ్లుయెన్స్ యూత్ మీద పడదు అన్నది నా ఒపీనియన్ అండి. రైట్, థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.